దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలే. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా. వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి, రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెట్టాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడొచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నరైనా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే, మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో, హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్లుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే, ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా, మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కు ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చెయ్యండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వి గాట్ అన్ ఆపర్చునిటీ. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది, ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించేటట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1.
నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. ఏం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ మీరు ఇంత కావాలంటే. తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయ్యి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఓన్లీ తీర్మానం పెట్టుంటే మేము ఆడికే లిమిట్ అయ్యేవాళ్ళం. మీరు తీర్మానం పెడుతూ ప్రజెంట్